హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టాక్స్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వాట్ ఈస్ డయోడ్. డయోడ్ అంటే ఏంటి? ముఖ్యంగా ఈ సెట్లో ఈడీసీ సబ్జెక్ట్లో ఇది చాలా ఫస్ట్ అండ్ బేసిక్ కాన్సెప్ట్. సో నీట్ అండ్ సింపుల్గా చూద్దాం. వాట్ ఈస్ డయోడ్? అసలు డయోడ్ అంటే ఏంటి? It is a two-terminal electronic device and it allows current in only one direction. Basically the diode symbol, and this is anode and this is cathode. Actually diode ఎలా ఫామ్ అయిందంటే p టైప్ అండ్ n టైప్ ఈ రెండు మెటీరియల్స్ కలిస్తే డయోడ్ అనేది ఫామ్ అయిందనమాట. ఈ రెండు మెటీరియల్స్ కలిసి ఇక్కడ పిఎన్ జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఇది యానోడ్ అండ్ ఇది క్యాథోడ్ అని ఇందాక ఇలా చెప్పుకున్నాం కదా. అది బేసికలీ ఇలా ఉంటుంది అనమాట లోపల. సో యానోడ్ క్యాథోడ్ పిఎన్ జంక్షన్. ఇప్పుడు డయోడ్ ఫామ్ అయ్యాక ఇక్కడ పిఎన్ జంక్షన్ అనేది ఫామ్ అయింది కదా, అంటే ఈ రెండు అతికించినప్పుడు మధ్యలో ఇక్కడ ఫామ్ అయిన జంక్షన్. అండ్ ఇలా ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే పీ టైప్లో ఉన్న నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. అండ్ ఎన్ టైప్లో ఉన్న పాజిటివ్ ఛార్జెస్ అన్నీ ఇక్కడికి వస్తాయి. డ్యూ టు ది అట్రాక్షన్ అవి ఇటు వస్తాయి. వచ్చాక ఏమవుతాయి అంటే ఇవి రీకంబైన్ అవుతాయి అన్నమాట. ఒకదాని నుంచి ఒకటి ఇలా రీకంబైన్ అవుతాయి. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జంక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇందాక పిఎన్ జంక్షన్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్లీ ఫార్వర్డ్ బయాస్ అంటే పీ టైప్కి పాజిటివ్ అండ్ ఎన్ టైప్కి నెగిటివ్ కనెక్ట్ చేసి ఉంచితే ఏమవుతుంది అంటే ఈ డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది. అది ఎలా కండక్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఇలా ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ డిప్లీషన్ రీజియన్ అనేది తగ్గుతుంది. ఇది తగ్గాక ఏమవుతుంది అంటే ఇది క్లోజర్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. క్లోజర్ స్విచ్ లాగా యాక్ట్ చేశాక ఇంకా స్విచ్ క్లోజ్ అయి ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా కండక్షన్ అనేది జరుగుతుంది కదా. సో అలా కండక్షన్ అనేది జరుగుతుంది. ఇందాక ఫార్వర్డ్ బయాస్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు రివర్స్ బయాస్ అన్నమాట. రివర్స్ బయాస్ అంటే పీ టైప్కి నెగిటివ్ అండ్ ఎన్ టైప్కి పాజిటివ్ కరెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా ఇక్కడ డిప్లీషన్ రీజియన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి ఇదేం చేస్తుంది అంటే కరెంట్ని బ్లాక్ చేసి ఇది ఇట్లా రీజియన్ ఇంక్రీజ్ అయినానికి ఇది నథింగ్ బట్ ఓపెన్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ రివర్స్ బయాస్. షార్ట్ కట్స్ టు రిమెంబర్: డయోడ్ అంటే యూనిడైరెక్షనల్ ఆర్ వన్ వే డోర్ అని, అండ్ ఫార్వర్డ్ బయాస్ అంటే కండక్ట్స్ అని, రివర్స్ బయాస్ అంటే బ్లాక్స్ అని, అండ్ తర్వాతకి పీ టైప్ అంటే హోల్స్, ఎన్ టైప్ అంటే ఎలక్ట్రాన్స్. అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్ అంటే డయోడ్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తామన్నమాట. డయోడ్ని ఏసీ టు డీసీ కన్వర్షన్స్లో యూజ్ చేస్తాం, సచ్ యాజ్ రెక్టిఫైయర్ సర్క్యూట్స్, అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్లో కూడా యూజ్ చేస్తాం. తర్వాతకి ప్రొటెక్షన్ సర్క్యూట్స్లో కూడా యూజ్ చేస్తాం. అంటే డయోడ్ని బేసికలీ స్విచ్ లాగా యూజ్ చేస్తాం. అలా మనకు ప్రొటెక్షన్ అనేది వస్తుంటుంది. తర్వాతకి క్లిప్పర్ అండ్ క్లాంపర్ సర్క్యూట్స్లో కూడా యూజ్ చేస్తుంటాం.